ఎవని చేజనించు జగమెవనిలో పలనుండు ఎవని చేజనించు జగమెవనిలో పలనుండు లీనమై ఎవని అందుడిందు పరమేశ్వరుడెవడు మూల కారణంబోవడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మబౌ ఈశ్వరుని శరణంబునే వేడెదన్ ఆ స్వామీజీలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇక్కడ వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అది నా పరిస్థితి కూడా, నేను చిన్నప్పటి నుండి కూడా నేను వ్యవసాయం చేసినని నాకు ఈ ఆధ్యాత్మికం అనేది నాకు తెలియకుండే. మా బిడ్డని షాద్నగర్ ఇచ్చిన అక్కడ ఆమె దగ్గరకు పోయినప్పుడు అక్కడ బజార్లో వేరే పని ఉంటే ఆ బజార్కి అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాం కదా, అప్పుడు పోతుంటే షాద్నగర్లో విష్ణుపారాయణం నడుస్తుంది అనమాట. ఒక్కొక్క ఇంట్లో నడిపిస్తుంటారు. నేను ఇట్లా పోతుంటే ఆ వీధి లోపల నడుస్తున్నది. ఏందబ్బా అని నేను ఒక రోజు దగ్గర పోయి ఆడ కూర్చొని ఆ రకంగా నాకు కూడా ఈ ఆధ్యాత్మికం అనేది ఆ షాద్నగర్ నుంచి ఈ ఆధ్యాత్మికం కొంచెం అలవాటు పడింది. అప్పటి నుంచి నేను కూడా ఈ ఆధ్యాత్మికం లోపల తిరుగుతున్నా. అయితే నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఈ పూజలు పునస్కారాలు నాకు తెలిసిన కాడికి స్వామి, నేను ఏమన్నా అనుకోండి, నాకు తెలిసిన విషయం ఏమిటంటే పూజలు యజ్ఞాలు ఈ సత్సంగాలు ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం పెంచుతాయి. కానీ భగవంతుని యొక్క దారికి దగ్గర పోవాలంటే ఇవన్నీ ఒక్కొక్క మెట్లు అన్నమాట నేను అనుకుంటున్నా. భగవంతుడు ఒక గుట్ట మీద, ఈ అమ్మవారి గుట్ట మీద ఉన్నారంటే గుట్ట మీదకి ఎన్నో మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లను ఒక్కొక్క మెట్టు ఎట్లా ఏ రకంగా అయితే ఎక్కి అమ్మవారి దగ్గరికి ఎట్లా వస్తున్నామో ఆ పరమాత్మని మనము ఆయన దగ్గరకు మనం పోవాలంటే ఇవన్నీ ఒక మెట్లే. కానీ ఆ పరమాత్మని చేరుకోవాలంటే గురువు మాత్రమే మనల్ని చేరనిస్తుంటాడు అన్నమాట, ఎవరి నుంచి కాదు. ఈ గురువును మానవ జన్మ స్వార్థకం కావాలంటే మనకు గురువు అవసరము. గురువు లేని విద్య బుద్ధి విద్య అని పెద్దలు చెప్తారు కదా, అదే విధంగా మానవ జన్మ స్వార్థం కావాలంటే ఒక గురువుని కంపల్సరీ, మానవ జన్మ వచ్చినప్పుడు గురువుని పట్టుకొని ఈ ఆధ్యాత్మికాన్ని మనము సద్వినియోగం చేసుకొని పరమాత్మని చేరుకోవాలంటే గురువే కావాలని నాకు బాగా ఇదైపోయింది అన్నమాట. నేనెవండను ఎచ్చటి నుండి వచ్చితినే, నేనెవండను వచ్చితినెచ్చటి నుండి చెప్పనేల, చివరికే గదా నెచ్చటికి చెప్పనేల, చేయుచున్నది ఏమిటి చివరి ఫలము, ఏమి గొనిజనుటకు ఎంత గలదు, ఎంత పుణ్యము పాపంబు చేసినావు, జీవ కర్తవ్యమేమైనా చేసినావా, జీవ కర్తవ్యమేమైనా చేసినావా, జన్మ స్వార్థకంబు చేయింప జనుని నీకు. స్వామి నేను ఒక పాట పాడి చెప్పుకుంటున్నా. పరమ రహస్యమైన ఒక గోప్యము తెల్పెదం, పరమ రహస్యమైన ఒక గోప్యము తెల్పెదం, మురయుచూ కంచే బలువడి ఎండవాన చలి బాధల తిరుగంగనేమి, దేవుడు నీలో గలందు జీవమా, రాముడున్నడు చూడరోరన్నా, నీ ఆత్మలో పరమాత్ముడున్నడు చూడరోరన్నా, రాముడున్నడు చూడరోరన్నా, నీ ఆత్మలో పరమాత్ముడున్నడు చూడరోరన్నా.
అంటదా అన్నదా? ఆ రామ 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 ఆ రామ 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 సీతారామమయమో జగమంత కామ క్రోధములొదులుకొని కర్మ ఫలము తెలుసుకో రాముడున్న చూడరోరన్నా నీ ఆత్మలో పరమాత్ముడున్నడు చూడరోరన్నా భ్రాంతిలో పడి మురువబోకన్నా నీ భార్య పిల్లల భ్రాంతిలో పడి మరువబోకన్నా అంతరాత్మను నిలుపుకొన్ని ఆత్మజ్ఞానము తెలుసుకొన్ని చింతమానస గురుని బాధ చిటికెలో అదృశ్యమౌను పారమార్థిక మెరుగరోరన్నా ఈ పాపి జన్మ పరుదీయ మానరోరన్నా క్రూర మానస చోరహీన కుటిల గుణమో మానుకోరా క్రూర మానస చోరహీన కుటిల గుణమో మానుకోరా దారి తెలుసుకో మోక్ష సాధన దారి తెలుసుకో మోక్ష సాధన దైవ సన్నిధి చేరుటకు దుర్మదాంధుల గలువరాదన్నా ఈ జన్మాంతం దుఃఖమందున మునుగరాదన్నా ధర్మ మార్గము తెలుసుకొని ధరణిలో నా ధన్యుడవై నిర్మలాత్ముడైన రాముని నిష్టతో భజించుకొని సాము తప్పదు నిక్కమోరన్నా ఎన్నాళ్ళకైనా సాములేని వారలెవరన్నా దేవుడెక్కడున్నడనుచును దేవులాడదవెందుకింక దేవుడే దేవుడు వినరా దేవుడే దేవుడు గనరా పరుల మాటలు నమ్మరాదన్నా ఎవరెవరి కర్మం ఎటులనున్నద తెలియలేదన్నా పరియాసము చేయకింక పరులను రాదు రాముడున్నడు చూడరోరన్నా నీ ఆత్మలో పరమాత్ముడున్నడు చూడరోరన్నా చెప్పినప్పుడే మంచిదంటారు ఈ మాయ మబ్బు కప్పి ఇంట్లో ఊరుకుంటారు ఎప్పుడు ఏ వేళనో మరి చెప్పకుండా వెళ్ళేటప్పుడు అమ్మ అయ్యని ఎంత చేసిన తప్పు నా మృత్యు వారికి ఎంత చేసిన ఎల్తే గదనమ్మా ఏముంది సుఖము సొంత సంసారం భ్రమలమ్మా ఎంత కష్టము చేత ద్రవ్యము సంత సంబున సంపాదించిన అంతకుని పురమెళ్ళేటప్పుడు అంత ద్రవ్యము వెంటరాదు రాముడున్నడు చూడరోరన్నా నీ ఆత్మలో పరమాత్ముడున్నడు చూడరోరన్నా నీ ఆత్మలో పరమాత్ముడున్నడు చూడరోరన్నా. మనం ఒకప్పుడు డ్రామాలు భాగవతాలు ఆడేవారు ఊర్లల్లో. ఆ పద్యాలు చదువుతుంటే నిజంగా చాలా అసలు కళాకారులాగా అనిపించింది మనకు. సార్ కానీ వారు కానీ మనకు గోపాల్ రెడ్డి గారు, ఆయన కూడా మంచి ఆస్తిపరుడు, భూస్వామి, మరి అన్ని విధాలుగా ఉన్నటువంటి గొప్ప మంచి ఉన్నటువంటి వారు. మరి వారు కూడా ఇటువంటి మంచి సంఘ మనకు అనుబంధంగా ఉండడం నిజంగా మనకు ఎంతో గొప్ప భక్తిపూర్వకమైనటువంటి ఇటువంటి వాళ్ళు నిజంగా ఒక్కోసారి పడుకున్న వాళ్ళు కూడా లేపినట్టుగా ఈ పాటలు వస్తుంటే అట్లా అనిపిస్తుంటుంది. అటువంటి చక్కటి ఆత్మీయమైనటువంటి ఉదయం గోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఆశ్రమం తరఫున, అదేవిధంగా విష్ణు సహస్రనామ సంఘం తరఫున ధన్యవాదాలు సమర్పిస్తూ, మరి ప్రతి ఏకాదశికి వారిని మీరు ఎంత దూరం ఉన్నా కూడా ఏదో మన అత్తగారి ఇల్లు అనుకోండి, అమ్మగారి ఇల్లు అనుకుంటే మీ ఇంటి దగ్గర ఉండండి. కానీ అత్తగారి ఇల్లు అనుకుంటే ఏదో ఇక మొక్కుబడిగా పోవాలి పేరు కన్నా అన్నట్టుగా నన్ను రాండి అని నేను సభాముఖంగా కోరుతున్నాను.
ఖచ్చితంగా రావాలి, ఉండాలి. ఇక మనకు ఆశ్రమానికి మెంబర్ మీరు అన్ని విధాలుగా. కాబట్టి వారికి ధన్యవాదాలు సమర్పిస్తూ, నాకు ఈ ఇన్ని సంవత్సరాలుగా దాదాపుగా ఈ ఈ ఇక్కడికి వచ్చినప్పటి నుండి నారాయణ తర్వాత ఏదన్నా నేను నాకున్న సొంత అంటే లోపల ఉంటాయి కొన్ని, బయట ఉంటాయి. బయట ఎంతమందికైనా ఏదేదో మాట్లాడుతుంటాం, కానీ లోపల చెప్పుకోవడానికి ఎవరో ఒక్కరే ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిలో ఒక్కరు మాకు మా యాదిరెడ్డి గారు. ఇప్పటికి కూడా ఏది అయినా కూడా నేను ముందు అతనితోనే సంప్రదిస్తాను. నారాయణ గారికి కూడా చెప్పను, ఇంకెవరు కూడా చెప్పను. ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా నేను ముందు వారితో సంప్రదించి తర్వాత దాన్ని మళ్ళీ ఎట్లా అంటే అది ఇలా అనుకొని అలా ముందుకు వెళ్తుంటాం. నాకు అటువంటి చక్కటి ఆత్మీయ హృదయం మా యాదిరెడ్డి గారు. ఇంతవరకు ఆయన మైక్ మాట్లాడాడు, మైక్లో పాటలు పాడాడు, భజన పాడాడు, జై అన్నాడు, ఇంకోటి అన్నాడు. కాకపోతే ఆయన లోపల అన్నీ అంటాడు ఆయన. అంటే దానికి ఆయనకు ఒక ఇదేంటంటే, ఒక రాణి ఒక రాజు ఉండేవారంట. ఆ రాజుగారు ఏంటంటే ఈ రాణిగారు పూజలు చేస్తుంది, హోమాలు చేస్తుంది, పారాయణ చేస్తుంది, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని ఎంత పెద్దగా అంటది. కానీ ఈయన మాత్రం ఏ రోజు కూడా రామా అని అన్నాడట. కానీ ఒకరోజు ఎందుకో ఇక భార్యాభర్తలు రాణి రాజు గారు కాబట్టి ఓ రోజు ఆయన నిద్రలో ఈ రామనామ స్మరణ చేస్తున్నాడట. ఆ నిద్రలో ఈమె అప్పుడే మెలకు చూసేసరికి అనే ఈయన ఇంత భక్తుడా, ఈ విధంగా ఇది ఉందా అని చెప్పి ఆమె ఉదయం లేచి అంతా అలంకరించి అంతా ఇది చేసి ఆయనకు కాలు కడిగి ఆయనకు అన్ని వేసి ఆ, నమస్కారం చేసిందట. ఎందుకు ఇవన్నీ కొత్తగా ఎందుకు చేస్తున్నావంటే, అయ్యా నేను ఈ రోజు వరకు కూడా నీ నోటి నుండి ఆ మాట వినలేదు, కానీ రాత్రి నువ్వు ఆ మాట అన్నావు, నాకు ఎంతో సంతోషం వేసింది అని చెప్పేసి అన్నారు. అట్లా నాకు ఈ రోజు ఆ మాటలు చెప్తే ఏదన్నా రెండు మాటలు మైక్లో చెప్తే నాకు కూడా సంతోషం వేస్తుంది.